థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. ఇది వచ్చేసి ప్రాబ్లం. ఇది మాస్ఫెట్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్. ఇది మీకు తెలిసిన తర్వాత ఇక్కడ VDD అనేది 5 volts ఇచ్చిండు, డ్రైన్ టు డ్రైన్ వోల్టేజ్. అదే RD అనేది డ్రైన్ రెసిస్టెన్స్ అనేది 10K కిలో ఓమ్స్ ఇచ్చిండు. నెక్స్ట్ VT వచ్చేసి 1 volt ఇచ్చిండు. అదే K ఇన్వర్స్ N = 20 μ ఆంపియర్ ఫర్ వోల్టేజ్ స్క్వేర్ ఇచ్చిండు. అదే W/L విడ్త్ బై లెంత్ వచ్చేసి 20 ఇచ్చిండు. అదే VGS గేట్ టు సోర్స్ వోల్టేజ్ వచ్చేసి 2 volts ఇచ్చిండు. λ = 0 ఇచ్చిండు. డిటర్మైన్ మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ద DC కరెంట్ ID అండ్ DC వోల్టేజ్ VGS అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు అది చూసుకుంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే GM ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్, నెక్స్ట్ అదే VGS = 0.2 sin ωt అనేది ఇచ్చి ఫైండ్ VDS అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ గివెన్ దట్ ఇవన్నీ ఇచ్చిండోడు. మనకు ID అంటే మనకు ఫార్ములా తెలుసు. ID అంటే మన ఫార్ములా ఏం తెలుసు, 1/2 μ0 COX × W/L VGS మైనస్ VT². ఇది వచ్చేసి డ్రైన్ కరెంట్ యొక్క ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి క్లియర్గా ID = 1/2 μn అంటే ఎంత ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే ఈ డ్రైన్ కరెంట్ యొక్క ఫార్ములాలో K ఇన్వర్స్ N వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే μn COX అయినా ఇక్కడ ఫార్ములాలో రాయొచ్చు, లేదంటే K ఇన్వర్స్ N అయినా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ μ0 COX ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 20 ఇంటూ ఇక్కడ మ్యూలో ఉంది కాబట్టి యూనిట్స్ వచ్చేసి మ్యూలో ఉంటే 10⁻⁻6 కదా, ఈ మైక్రోలో ఉంటాయి. ఇప్పుడు అందుకు 10⁻⁻6 ఇంటూ W/L ఎంత ఇచ్చిండు, విడ్త్ బై లెంత్ 20 ఇచ్చిండు, ఇంటూ VGS ఎంత ఇచ్చిండు 2, అదే మైనస్ VT ఎంత ఇచ్చిండు, థర్మల్ వోల్టేజ్ వచ్చేసి 1 ఇచ్చిండు, 2 - 1² ID వచ్చేసి ఇదంతా విత్ హెల్ప్ ఆఫ్ ద క్యాష్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకు డ్రైన్ కరెంట్ ఎంత వస్తుందంటే 0.2 mA అనేది డ్రైన్ కరెంట్ అనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ID వోల్టేజ్ VDS అని మనం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఎలా వచ్చిందో నేను ఈ మనకు యాంప్లిఫైర్ సర్క్యూట్ మాస్ఫెట్ యాంప్లిఫైర్ సర్క్యూట్ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే KVL అప్లై చేస్తున్నా. ఇక్కడ నుంచి KVL అప్లై చేస్తే టోటల్ వోల్టేజ్ ఏంది ఇక్కడ VDD = నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ID × RD ప్లస్ ఇక్కడ ఏముంది VDS. నాకేం కావాలి, VDS కావాలి. VDS అనేది ఇటు సైడ్ ఏమన్నా ఇచ్చి VDS = VDD మైనస్ ఈ ప్లస్ ID RD అటు సైడ్ పోతే మైనస్ ID RD అనేది అవుతుంది. వచ్చేసి అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. VDS = VDD మైనస్ ID RD. ఇప్పుడు VDD అంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చిండు, 5 volts ఇచ్చిండు, మైనస్ ID ఎంత ఇచ్చిండు 0.2 mA ఇచ్చిండు. ఇక్కడ mA ఇచ్చిండు కాబట్టి 10⁻⁻3తో మల్టిప్లై చేయాలి. అదే మైక్రో ఇస్తే 10⁻⁻6 ఇంటూ RD డ్రైన్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చిండు 10 కిలో ఓమ్స్ ఇచ్చిండు. ఇక్కడ కిలో ఇస్తే 10⁻+3తో మల్టిప్లై చేస్తాం. చేసిన తర్వాత VDS ఎంత వచ్చింది, ఇదంతా ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే విత్ హెల్ప్ ఆఫ్ ద క్యాష్ 3 volts వస్తుంది. నెక్స్ట్ GM ట్రాన్స్ కండక్టెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే GM = ఫార్ములా ఏంది, KN ఇన్వర్స్ W/L VGS మైనస్ VT అనేది మనకు ఫార్ములా. 20 ఇంటూ ఈ ఇక్కడ మ్యూలలో ఇచ్చిండు కాబట్టి 10⁻⁻6, W/L విడ్త్ బై లెంత్ ఎంత ఇచ్చిండు 20 ఇచ్చిండు, VGS 2 ఇచ్చిండు, VT 1 ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే GM = 0.4 mho అంటే మీకు తెలుసు కదా 0. mho. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్కి మనకు యూనిట్స్ ఏంది ఓమ్స్. అదే ఇది ఇండక్టెన్స్ కదా, కండక్టెన్స్ కదా, కండక్టెన్స్కి ఏముంటుంది మో ఉంటుంది, రివర్స్ అవుతుంది. ఈ ఓమ్ అనేది రివర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓమ్ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, అదే మో ఇలా ఉంటుంది. దానికి రివర్స్ యూనిట్స్ అని ఉంటాయి. ఎందుకంటే
1 బై రెసిస్టెన్స్ కాబట్టి. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్కి ఫార్ములా ఏంది, VGS ఏవి ఈక్వల్ టు -GM RD. GM అంటే ఎంత వచ్చింది, -0.4 ఇంటూ RD ఎంత ఇచ్చిండు, 10⁻³ ఇక్కడ ఎంలలో ఉంది కాబట్టి -10⁻³ ఇంటూ ఇక్కడ RD అనేది ఎంత ఇచ్చిండు, 10 కిలో ఓమ్స్ ఇచ్చిండు కాబట్టి కిలోలలో ఉంటే 10⁻3తో మల్టిప్లై చేయాలి, 10 ఇంటూ 10⁻3. ఇప్పుడు ఏవిని క్యాలిక్యులేట్ చేస్తే ఏవిని క్యాలిక్యులేట్ చేస్తే -4 అనేది వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ వాడు ఏమడిగిండు, ఇఫ్ VGS ఈక్వల్ టు 0.2 sin ωt ఫైండ్ VDS. ఇప్పుడు VDSని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి మనకు AV ఇంటూ VGS. ఏవి అంటే మనకేం తెలుసు, -4 ఇప్పుడే కనుక్కున్నాం, ఇంటూ VGS ఎంత ఇచ్చినాడు క్వశ్చన్లో, 0.2 ఇంటూ sin ωt అనేది క్వశ్చన్లో ఇచ్చిండు. నెక్స్ట్ అది మొత్తం చూడండి, -4 ఇంటూ 0.2 ఇంటూ -4 ఎంత, -0.8 sin ωt అనేది VDS యొక్క వాల్యూ. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.